ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నత సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినగలిగే హృదయమును ప్రభ, గ్రహించగలిగే మనస్సును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభ. విని మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ. నీ రాకడ సమీపంలో ఉన్నదని ఎరిగి ప్రభ, మేము మారు మనసు పొందే భాగ్యంను దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 3 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఎలా ఉండాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అది అసాధ్యం అని అంటున్నాడు. అంటే దేవుని ఎడల మనం ఎలాగ ఉండాలి? ముందు ఏమి కలిగి ఉండాలి? విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసము ఉంటే ప్రతిదీను కూడా సాధ్యమే. ఒకవేళ నీకు విశ్వాసము అంటే ఏమిటో తెలియకపోవచ్చేమో, కానీ చాలామంది అనుకుంటున్నారు విశ్వాసం అంటే ముసుగేసుకుని ప్రార్థన చేసేయడమే విశ్వాసం అని అనుకుంటున్నారు. కానీ కాదు. విశ్వాసం అనేది మన హృదయంలో నుంచి, మన హృదయం శుద్ధి కావాలి, మన మనసుకు శుద్ధి కావాలి. అప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పాడు దేవుడు. అలాగే మన హృదయం శుద్ధి లేకోకుండా ఎంత విశ్వాసంతో ప్రార్థించినా కూడా అది వ్యర్థమే. నీ దేహమే దేవుని దేవాలయము అని అన్నాడు. ఎక్కడో లేను, నీ గుండె గుడిలోనే ఉన్నాను అన్నాడు దేవుడు. కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది అసాధ్యం అని అంటున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మి ఆయనను వెతకాలి. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? ప్రతిఫలం దయచేస్తానంటున్నాడు. ప్రతిఫలం దయచేయువాడనని నమ్మవలేను కదా. అంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకి విశ్వాసంతో దేవుడు ఉన్నాడని నమ్మిన ఎడల మనకి ప్రతిఫలము చేస్తాడని నమ్మవలను కదా అని అంటున్నాడు. విశ్వాసమును బట్టి నావోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరాపస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతిని వారసుడాయను. ఎలాగూ ఉన్నాడు? నావోహు అది వరకు తెలియని విశ్వాసమును బట్టే కదా. విశ్వాసమును బట్టి నావోహు వాడను తయారు చేశాడు. కానీ నావోహు వాడను తయారు చేస్తే ఏమన్నాడు? పిచ్చివాడన్నాడు, వెర్రివాడన్నారు, అందరూ కూడా హేళన చేశారు. కానీ అతని ఇంటి రక్షణ కొరకు వాడను తయారు చేసుకున్నాడు. వాడను తయారు చేసి వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షణను పొందారు. కానీ విశ్వాసమును బట్టే కదా వారందరూ కూడా రక్షణ పొందారు. ఇది ఆది వరకు చూడని సంగతులన్నీ కూడా చూసి ఉన్నాడు. అతడు లోకము మీద నేరాపస్థాపన మోపి విశ్వాసమును బట్టే కలుగు నీతికి వారసుడయ్యాడు. ఎవరు? నావోహు నీతికి వారసుడయ్యాడు. ఆయన ఆది వరకు చూడని సంగతులను, వినని సంగతులను. కానీ నావోహు వాడ తయారు చేస్తుంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో కదా. చాలా సంవత్సరాలు నావోహుని పిచ్చివాడన్నారు, వెర్రివాడన్నాడు, వీడికి ఏమీ తెలియదు అంటున్నాడు. కానీ దేవుడి రాకడ సమీపంలో ఉన్నది, మనకి జలప్రళయం వస్తుంది, ఈ భూమి అంతా కొట్టుకుపోతుంది అని చెప్తే ఎవరైనా విన్నారా? నావోహు మాటలకి ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఇప్పుడు కూడా ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఎందుకనంటే దేవుడు వస్తున్నాడు అని అంటున్నాడు, కానీ రావట్లేదే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎప్పుడో వస్తాడులే అని అనుకుంటున్నారు. కానీ ఏ నిమిషం అందొచ్చినో, ఏ గడియ వందొచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరమును కూడా మనం ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటును కలిగి ఉండాలి. నావోహు ఎలాగో అయితే సిద్ధపాటు చేసుకున్నాడో రక్షణ కొరకు, నావోహు ఎలాగైతే తన ఇంటి వారి కొరకు, రక్షణ కొరకు ఎలాగైతే వాడని సిద్ధం చేసిన ప్రతి ఒక్కరికి నావోహు ఇంటి వారి వరకే కాదు, అందరూ రక్షణ పొందాలని నావోహు వాడని తయారు చేశాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన విధముగానే నావోహు వాడని తయారు చేశాడు. వాడని తయారు చేశారు. కానీ ఎవరును కూడా వెళ్ళలేదు. ఎందుకనంటే వారిలో విశ్వాసం లేదు. పిలువబడిన వారు ఎవరును కూడా విశ్వాసం లేకోకుండానే అందులోకి లేకపోయారు. కానీ నావోహు కుటుంబము మాత్రమే మనుషులలో రక్షింపబడ్డారు. పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా దేవుని చెప్పిన విధముగానే నావోహు వాడలోకి వెళ్ళి వారందరూ కూడా రక్షణ పొందారు. కానీ నావోహు ఎలాగ ఉన్నాడు? నీతిమంతుడుగా, నీతికి వారసుడుగా నిలిచాడు. మనము కూడా అలాగే నీతికి వారసులుగా ఉండాలి, విశ్వాసమునకు వారసులుగా ఉండాలి. మనము పైకి
విశ్వాసులము అని చెప్పుకోవడం కాదు. మనం నిజమైన విశ్వాసము కలిగి ఉండాలి. నిజమైన రక్షణను కలిగి ఉండాలి. నావోహు కుటుంబం ఎలాగైతే రక్షింపబడదో, మన కుటుంబమును కూడా అలాగే రక్షించుకోవాలి. మనము కూడా అలాగే రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాం. ఎందువలన పాపము చేసి దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాం. అలా కాదు. మనం బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ మనలో విశ్వాసము ఏ చీకంత కూడా లేదు. ఆవగింజంత విశ్వాసం కలిగిన ఎడల రక్షణ పొందునని అంటున్నాడు. మనం ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండాలి. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే రక్షణ పొందుతాము. నావోహు కుటుంబం ఎలాగ రక్షింపబడ్డదో అలాగే మన కుటుంబమును కూడా రక్షించుకోవాలి. మనము రక్షింపబడాలి, మన కుటుంబమును కూడా రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా రక్షణ పొందాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపాటును కలిగి ఉండాలని ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభ. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యం దయచే ప్రభ. నాన్న ప్రభ నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నాయన ప్రభ ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి రక్షణ దయచే ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభ. ధనుకులనేమి భేదలనేమి దీవించి ప్రభ. మా దేశాలని మా సంఘాలను దీవించిన ఆయన ప్రభ. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. పని చేసుకుంటే శక్తిని దయచే ప్రభ. ఎవరికైతే ప్రభ ఏ ఇంట్లో అయితే శోధన ఉన్నదో శోధన తీసివేయను ప్రభ. వేదన తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. ఆరోగ్యం దయచే ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారు ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నాయన ఉద్యోగం చేసుకుంటున్న వారికి ఉద్యోగాలు దయచే ప్రభ. లేని వారికి దయచే ప్రభ. పిల్లలు లేని వారి పిల్లలు దయచే ప్రభ. యవనస్తులను యవనరాలను కూడా దీవించిన ఆయన ప్రభ. వాహనములు నడుపుచున్న వారు ప్రతి ఒక్క వాహనము వారి గృహాలకు సురక్షితంగా వెళ్ళేటకు సహాయం చే ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యన్నావు మా తండ్రి. ఆమేన్. 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 వినుచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలం నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.